మనలను రప్పించిన, సజీవంగా మనల్ని కాచి కాపాడిన మన ప్రాణప్రియునికి దేశంలో విదేశాల్లో ఉన్న మన బిడ్డలందరికీ క్షేమం ఇచ్చిన మన ప్రాణప్రియునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. రైట్. ఈరోజు ఒక శ్రేష్టమైన రోజు, మనకందరికీ తెలుసు, పునరుత్థాన ఆరాధన. ఈరోజు ప్రత్యేకంగా చరిత్రలో ఒక శ్రేష్టమైన రోజు, చరిత్రలో ఒక శ్రేష్టమైన రోజు ఈరోజు. అలాగే గుడ్ ఫ్రైడే కూడా చాలా శ్రేష్టమైన ప్రత్యేకతను సంతరించుకున్న రోజులు. సహజంగా కొన్ని రోజులు ఉన్నాయి భారతదేశంలో, కొన్ని ప్రత్యేకమైన రోజులు, అలాగే వేరు వేరు దేశాల్లో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. వాటిని ఆ దేశ ప్రజలు లేక ఆ దేశ నాయకులు చాలా యోగ్యమైనవిగా గొప్పవిగా ఎంచుతారు. ఎంచి కొన్ని కొన్ని బహుమతులు కూడా ఇస్తుంటారు. ఆమెన్, ఆమెన్. ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య నీ కొరకు నా కొరకు ఇచ్చిన ఆ శ్రేష్టమైన బహుమతి, ఆ శ్రేష్టమైన విలువైన బహుమతి ఏంటి అని అంటే, తన ప్రాణాన్ని మన కొరకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రభువుని కనపరుస్తామా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఎస్ 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 శ్రేష్టమైన విషయం అది. మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని కదా ఉన్నాయి కదా కొన్ని రోజులు, వ్యాలంటైన్స్ డే అని కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో కొందరు కొన్ని గిఫ్ట్లు ఇస్తారు. పాస్టర్స్ డే అని కొన్ని రోజులు ప్రత్యేకించబడిన రోజులు ఉంటే, ఆ రోజుల్లో మనుషులకి బహుమతులు ఇచ్చుకుంటారు. ఈ గుడ్ ఫ్రైడే రోజు అలాగే ఈస్టర్ రోజు కూడా యేసయ్య ఇచ్చిన శ్రేష్టమైన బహుమతి ఏంటంటే ఆయన మరణము, ఆయన పునరుత్థానం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినాన్న సంతోషించదగిన ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు కొందరు ప్రత్యేకంగా బాప్తిస్మాలు పొందడం. గతంలో దేవుని దాసులు శ్రీనివాసరావు గారి సంపూర్ణ కుటుంబం వారు బాప్తిసం పొందారు. నిజంగా ఆ రోజు ఎంతో సంతోషకరమైన రోజు. మరలా ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు నేను ఒక హెచ్చరిక లాస్ట్లో ఒక మాట చెప్పాను. ఏమనంటే, మీరు ఎవరైనా బాప్తిసం పొందాలి అనే ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఉంటే ఈస్టర్ రోజు మీకు బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. ఆ మాట విన్న వెంటనే తమ్ముడు రాంబాబు, నా క్లాస్మేట్, మీ స్నేహితులను మీరు దేవుని మందిరానికి నడిపించుకుందరుగాక, నా స్నేహితుడు మాట్లాడడం జరిగింది. దేవుని మందిరానికి తను రావడం జరిగింది. దేవుని కృప, మీ అందరి ప్రేమ వాడిని ఆకర్షించింది. ఒకసారి ముందుకు వస్తావునా? వాడిని ఆకర్షించింది. చాలా సంవత్సరాల క్రితమే శ్రీనివాసరావు గారికి పరిచయం అంట. అలాగే మన పిల్లలు చాలామందికి, ప్రసాద్కి తెలుసు అంట. నాతో కలిసి చదువుకున్నాడు. అంతేకాకుండా తను ప్రస్తుతం పెయింటర్గా వర్క్ చేస్తున్నాడు. ఇలా వచ్చినాడు. ఆ గుడ్ ఫ్రైడే రోజు తను అనుకున్నాడట, అన్నయ్య నా కొరకే మాట్లాడుతున్నారు, ఎవరైనా బాప్తీసం పొందేవాళ్ళు ఉంటే ముందుకు రమ్మన్నమాట, అది నా కోసమే. కారణం ఏంటంటే పెళ్లి టైంలో అడిగారంట బాప్తీసం ఇచ్చేస్తామని. అప్పుడు తను చెప్పాడంట, పెళ్ళికి తీసుకోవడం కరెక్ట్ కాదు, నా హృదయంలో పరిపూర్ణమైన మారు మనసు అనుభవం కలిగినప్పుడు, నేను దానికి ప్రేరేపించబడినప్పుడు అప్పుడు తీసుకుంటాను నేను బాప్తీసం అన్నాడు. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్, తనకు వచ్చిన అనారోగ్యాలు, వాళ్ళ కుటుంబంలో ఎదురైన కొన్ని పోరాటాలు, తన సాక్ష్యం చెప్పాడు. తను ఎప్పుడైనా ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు తనకు అవకాశం ఇచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. ఎన్నో పోరాటాల మధ్యలో తను అనుకున్నాడట, దేవా నా కుటుంబాన్ని మీరు కాచి కాపాడారు, నేను మీకు ఇవ్వగలిగిన బహుమానం ఏమీ లేదు, నా హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పి. హల్లెలూయా. ఈరోజు ఉదయాన్నే సంఘ పెద్దలు అలాగే మన పిల్లలు శ్రీనివాసరావు గారు, నేను, నాన్నగారు అందరం కలిసి తీసుకుని వెళ్ళి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. చప్పట్లు కొడుతూ ప్రభుని గనపరుస్తామా? హల్లెలూయా. ఈ బాప్తిసం పొందిన వ్యక్తులని కొత్త నిబంధనలో ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఏంటంటే, వీళ్లను సంఘంలో చేర్చుకొనుట అనే క్రమం. రాంబాబు ఇటువైపు బలిపీఠం వైపు తిరుగుతాడు. మీ కుడి చేతులన్నీ రాంబాబు వైపు మీరు చాపండి,
సంఘ పెద్దలు, దేవుని దాసులు అందరూ ఇలా వరుసగా ఒకసారి లేచి రండి. వస్తే మనం ప్రార్థన చేసి తమ్ముడిని సంఘంలో చేర్చుకుందాం. ఆది అపోస్తులుల దినాల్లో వారు ప్రసంగిస్తూ ఉండగా, అపోస్తులు ఆ పేతురు గారు వాళ్ళు ప్రసంగిస్తుండగా ఆ బోధ విన్న వాళ్ళు వేలాది మందిగా మార్చబడిన వారు వాళ్ళు బాప్తిస్మాలు పొంది వారు పాప పశ్చాత్తాపం పొంది సంఘములో చేర్చబడుతూ ఉండేవారు. దినదినము ఆ సంఖ్య పెరుగుతూ ఉండేదట. నజరేయుడైన యేసు నామములో అలాగే మన సంఘం యొక్క సంఖ్య పెరుగుతూ ఉండునుగాక. సంఘ పెద్దలు, బిడ్డలందరూ మీ కుడి చేతులు తమ్ముడు తట్టు చాపండి. అక్కడ ఒక విలువైన మాట, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడిన విలువైన మాట. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సంఘములో చేర్చబడిన ప్రియ బిడ్డలారా, ఈరోజు సంఘములో చేర్చబడుతున్న తమ్ముడు రాంబాబు, మీరందరూ మనమందరం గమనించవలసింది, మనం ఈ విషయాలలో జాగ్రత్తగా ఎడతెగక ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఆత్మీయ తల్లి కూడా తన చేయిని చాపుతుంది. అందరం కలిసి, సూర్యకాంతమ్మ అందరం కలిసి చేయి చాపండి అమ్మ. మీ చేతులు ఈ కుమారుని తట్టు చాపండి. తండ్రి స్తోత్రమయ్యా, ఈ కుమారుడు తొట్టిల్లిపోకూడదు, ఈ కుమారుడు తూలిపోకూడదు, ఈ కుమారుడు ఎన్నటెన్నటికి నీకు సాక్షిగా నిలబడునుగాక. నీ రాజ్యము వచ్చే వరకు అయ్యా నిన్ను ఎదుర్కొనే ఆ మహిమ కలిగిన గుంపులో నీతో నైనా చేర్చబడే ఆ శ్రేష్టమైన మహిమ కలిగిన అనుభవానికి నీ కుమారుడు ఇప్పటి నుంచి సిద్ధపడునుగాక. ఇంకా ఎంతమంది బిడ్డలు బాప్తిస్మాలు లేకుండా ఉన్నారో, రక్షణ మారు మనసు లేకుండా ఉన్నారో వారిని ఆయుత్తపరచండి, సిద్ధపరచండి, కృపతో నింపండి. ప్రార్థించి ఈ బిడ్డను చేతులెత్తి మనసారా అందరము దీవించి ఆశీర్వదిస్తూ, తన కుటుంబం దీవించబడునుగాక, వారి బంధువులు దీవించబడుదురుగాక, ఈ రోజు నుండి కృపాక్షేమములు విస్తరించునుగాక. ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తమ్ముడు ఒక్క మాట, ఈరోజు నుండి సంఘం యొక్క బాధ్యత మీ మీద ఉంది. మీ బాధ్యత సంఘం మీద ఉంది. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా మీరు సంఘంతో పంచుకోవాలి. ఈ రోజు నుంచి ఈ కుటుంబంలో కొంతకాలంగా సభ్యుడివయ్యావు. ఈ రోజు నుంచి పరలోక కుటుంబంలో శ్రేష్టమైన సభ్యత్వాన్ని పొందుకున్న నిన్ను సియోనులో నుండి ప్రభు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. కూర్చున్నాను. శ్రేష్టమైన కార్యం ఇది. ఇందాక అక్కడ ప్రార్థన చేస్తూ దేవుని దాసులు, అలాగే బాబు సుబ్బారావు గారు, ప్రసాద్ కూడా, ఇది పరలోకంలో సంతోష సమయం, ఇది మీరు ఆనందించే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీరు ఆనందించే, దేవదూతలు పరలోకమంతా ఆనందించే సమయం నాయన. నిజమే, ఒక్కరు రక్షణ పొందితే, ఒక్కరు మారు మనసు పొందితే, ఒక్కరు బాప్తిసం పొందితే పరలోకంలో ఎంతో సంతోషం. తమ్ముడు చెప్పాడు, అక్టోబర్ నెలలో రక్షణ మీటింగ్లు ఉన్నాయి కదా, రాజువోలు నేను వస్తాను, రాజువోలు మీటింగ్స్లో కూర్చుని మరలా తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి ఒప్పుకొని సమర్పించుకోవడానికి తమ్ముడు సిద్ధపడ్డాడు. ఆ ప్రకారంగా ప్రభు కృపనిచ్చునుగాక. రైట్, ఈరోజు మన వాక్యపు అంశం సువార్త. రాసుకునే పిల్లలు రాసుకోండి. సువార్త. ఈ పునరుత్థాన ప్రత్యేకమైన ఈ శ్రేష్టమైన రోజు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆసక్తితో మనం విందాం. ఈరోజు మన వాక్యపు అంశం సువార్త. సువార్త. సువార్త అనగా అర్థం ఏంటంటే యేసయ్య జననము, యేసయ్య మరణము, యేసయ్య పునరుత్థానము. పునరుత్థానము, ఈ మూడు విషయాలను సువార్త అంటారు. సువార్త అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారి వల్లే చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేశారు. చాలామంది అలాగే మేము కూడా తిరిగి లేస్తామని చెప్పారు. కానీ ఎవరి వల్ల ఆ పని జరగలేదు, జరగదు కూడా. హల్లెలూయా. ఆయన నడిచినట్లుగా నీటి మీద నడుద్దామని, ఆయన తిరిగి లేస్తానని చెప్పినట్లుగా చెప్పి తిరిగి లేద్దామని చాలామంది అనుకున్నారు. కానీ వారి వల్ల కాలేదు, ఎప్పటికీ కాదు.
యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన జననం ప్రత్యేకం. ఆమేన్, ఆమేన్. ఆయన భూమి మీద సంచరించి తాను మరణించిన మరణం ఒక ప్రత్యేకం. హల్లెలూయా. అంతేకాదు ఆయన చెప్పినట్లుగానే మూడో దినాన్న తిరిగి లేవడం అనేది, పునరుత్థానం అనేది ఒక ప్రత్యేకం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా. ఎస్ ఎస్ ఎస్. శ్రేష్టమైన 3 మాటలు చక్కగా ఆలకించండి. శ్రద్ధగా దేవుని పాదాల చెంత కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఎందుకు జన్మించారు, ఎందుకు మరణించారు, ఎందుకు పునరుత్థానుడయ్యారు? రాత్రి నేను 1:30 అవుద్దేమో ఆ టైం వరకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను, ఆయన స్వరాన్ని వింటూ అలా ఈ డైరీ రాయడం జరిగింది. యేసయ్య ఎందుకు జన్మించారు? చాలాసార్లు మనం విన్న వాక్యమే అయినా మరలా ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ శ్రేష్టమైన లక్షణాలు ఒకసారి మైకు. ఎందుకంటే ఈ దేవునికి ఎందుకు ఆయన జన్మించాడు? తల్లి చదివింది కదా. శ్రేష్టమైన ఒక ప్రత్యేకత. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది ఒక అనుగ్రహం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావడం అన్నది ఒక అనుగ్రహం, ఒక వరం. ఆమేన్. తండ్రి అయిన దేవుడు యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళిని ప్రేమించి ఆయన మన కొరకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన గిఫ్టే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనగా కుచితాన్ మారయః అనగా పాపమును హరించువాడు, పాపమును తీసివేయువాడు. యేసు ఎందుకు జన్మించారు? నీ నా పాపమును తీసివేయుటకు. ఈ లోకానికి యేసయ్య వచ్చిన శ్రేష్టమైన కారణం అదే. మనిషిగా పుట్టిన కారణం ఏంటి అనంటే, మనిషిగా నీ నా పాపము నుండి మనలను విడిపించుటకు. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము ధర్మశాస్త్ర ప్రకారంగా మనిషిని విడిపించలేకపోయింది. ఒక మనిషి పాపాత్ముడై ఉండగా ఆ మనిషి పవిత్రతలో, పరిశుద్ధతలో అడుగు పెట్టాలంటే ఒక మనిషి రక్తమే, పరిశుద్ధుడైన ఒక మనిషి రక్తమే అవసరం. మానవుడు చేసిన అతిక్రమము నిమిత్తం, మానవుడు చేసిన పాపము నిమిత్తం మానవుని యొక్క దోష శిక్షను తొలగించడానికి సశరీరుడుగా మానవ శరీరాకారంతో దిగి వచ్చారు ఆయన, మనం ఆరాధిస్తున్న యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రభువుని గణపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆయన పుట్టిన కారణం మనల్ని పాపం నుంచి విడిపించి పరిశుద్ధ రాజ్యంగా మనల్ని కట్టడానికి. ఒక రాజ్యాన్ని, తన కొరకు ఒక రాజ్యాన్ని నిర్మించుకోవడానికి పోరాటం చేస్తారు. ఆ పోరాటం చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక రాజ్య నిర్మాణం కొరకు, ఒక రాజ్య స్థాపన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. మనిషిగా ఎందుకు వచ్చారనంటే, మనిషిగా నీ నా అతిక్రమము నుండి మనలను విడిపించడానికి. ధర్మశాస్త్రము చెప్పింది, మనిషి పాపం చేస్తే ఒక పరిశుద్ధమైన నిర్దోషమైన గొర్రె పిల్లను లేక పక్షులను లేక పశువులను తీసుకుని వచ్చి వధించి ఆ రక్తాన్ని ఆ పాపం చేసిన వ్యక్తి మీద కొంచెము ప్రోక్షించి, బలిపీఠపు కొమ్ముల మీద కొంచెం ప్రోక్షించి ఆ వ్యక్తిని పరిశుద్ధుడు అని నిర్ణయించవచ్చునని ధర్మశాస్త్రం బోధిస్తే, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులం కావాలి అని ఎన్ని రకాల ప్రయత్నం చేసినా పాపి మరలా పాపిగానే ఉండిపోతున్న వేళ, కలకాలం బతికి కంటే అంశలాగా 6 నెలలు బ్రతకడం
మేలని. చరిత్రలో చాలా సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు మనిషిని పాపం నుండి పరిశుద్ధినిగా చేయలేకపోయారు. కానీ కొంతకాలమే బ్రతికిన, కొంతకాలమే ఆయన ఆయుష్ ఉన్న ఆయన చేసిన శ్రేష్టమైన పని ఈ లోకంలో ఏ మానవుడు చెయ్యలేని, ఏ పశువు, ఏ బలి పశువు, ఏ పక్షియు చెయ్యలేని, ఏ నిబంధన చెయ్యలేని శ్రేష్టమైన పని అది నీ నా శాప పాప విమోచన. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ఆమేన్ అంటారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3.5 సంవత్సరాల జీవితంలో ప్రత్యేకమైంది చివరి గడియ, చివరి గడియ. ఆ చివరి రోజు, చివరి గడియలు లేక చివరి రోజు ప్రత్యేకమైంది. చివరి రోజు ప్రత్యేకమైంది. ఆ రోజే మనం ధ్యానించాం కదా, గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ఇది గుడ్ ఫ్రైడే మాత్రమే కాదు, ఇది గాడ్ ఫ్రైడే. గాడ్ ఫ్రైడే ఇది దేవుని శుక్రవారము. ఇది శ్రేష్టమైన, ఒక ప్రత్యేకమైన, ఆశీర్వాదకరమైన రోజు. హల్లెలూయా. ఆ రోజు మన కొరకు ప్రాణప్రియుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఆ విలువైన త్యాగం, ఆయన ఎందుకు వచ్చాడో ఆ పని ఫుల్ఫిల్ చేసిన రోజు. ఆ రోజు ఆ చివరి ఆ గడియల్లో ఆయన మాట్లాడిన 7 మాటలు కూడా చాలా విలువైనవి వచ్చారు. రెండో మాటకు వస్తున్నా నేను. ఎందుకు మరణించారు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు మైక్లో చదవాలి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన? ఎందుకు మరణించాడు? ఫస్ట్ ఎందుకు వచ్చాడు? మన కోసం వచ్చాడు ఆయన. మాట చదవండి, 11వ వచనం చదవండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమి ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. తర్వాత కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరము ఇయ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆమేన్. విన్నారా ఈ మాట? ప్రజలందరూ ఒక ఖైదీని కోరుకుంటే వాళ్ళను బయటికి వదిలిపెట్టడానికి అధికారం పిలాతుకుంది. పిలాతు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఏం ఎదురు చూస్తున్నాడంటే, జనులందరూ ఈ యేసును కోరుకుంటారు, నేను బయటికి యేసును విడిచిపెట్టేస్తాను. కారణం ఏంటంటే, యేసయ్య క్యారెక్టర్ అంతా పిలాతుకు తెలుసు. యేసయ్య గురించి పిలాతు భార్య ముందుగానే ఒక సమాచారం పంపించింది. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. కలలో నేను మిక్కిలి ఆయన గురించి బాధపడ్డాను. అతడు నీతిమంతుడు. పిలాతంట చాలా ఆశతో ఎదురు చూశాడంట యేసుక్రీస్తు ప్రభుల వారి మరణాన్ని తప్పిందామని. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ మరణ శిక్ష నుంచి, ఆ సిలువ శిక్ష నుంచి తప్పించేద్దామని చాలా ప్రయత్నం చేశాడంట. కానీ జనులు కేకలు పెడుతున్నారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అంతకుముందు ఒక హంతకుడు, ఒక భయంకరమైన దొంగ, ఒక ఖైదీ చెరసాల్లో ఉన్నాడు. అతని పేరు బరబ్బా. ఈ బరబ్బా ఆ సమయంలో చెరసాల్లో ఉండి
సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయమనే కేకలు వింటున్నాడట. వింటూ ఉంటే ఈ బరబ్బా అనుకుంటున్నాడు, నన్నే నన్నే ప్రజలు సిలువ వేయమని కేకలు పెడుతున్నారు, నేను చేసిన దోష శిక్ష నా మీద పడుతోంది, నా శాపాన్ని నేను అనుభవించవలసిన గడి వచ్చింది అన్నట్లుగా ఈ బరబ్బా ఆ మాటలు వింటూ ఆలోచిస్తున్నాడట. ఈ లోపల అక్కడుండి జైలర్ లోపలికి వెళ్ళి బరబ్బా అని పిలవగానే బరబ్బాకి అర్థమైపోయింది, నన్ను బయటికి తీసుకుని వెళ్తారు, నన్ను సిలువకు వేసి చంపుతారు. లే, మౌనంగా ఉన్నాడంట బరబ్బా. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే బరబ్బాకు తెలుసు కొంతసేపట్లో బరబ్బాను చంపేస్తారన్న విషయం, జనులందరూ కేకలు పెడుతున్నారన్న విషయం బరబ్బాకు తెలుసు. తను ఏమనుకున్నాడంటే తను చేసిన అతిక్రమమును బట్టి తనే ఆ రోజు చావాల్సిన వ్యక్తి అనుకున్నాడు. తీర బయటికి తీసుకొచ్చిన తర్వాత పిలాతు అక్కడున్న ప్రజలు చెప్తున్నారు, నీవు భరించవలసిన శిక్ష యేసు భరిస్తున్నారు, నిన్ను కాదు సిలువ వెయ్యమని కేకలు వేసింది, యేసును సిలువ వెయ్యమని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బరబ్బా గుండె పగిలిపోయి ఉండొచ్చు కదా, అయ్యో నేను దారుణమైన క్రూరుణ్ణి, నాకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడ్డం ఏంటి. ముందు కొన్ని సందర్భాల్లో బరబ్బా వినుంటాడు యేసయ్య గురించి, ఆయన మంచివాడని, ఆయన రోగులను బాగు చేసిన వాడని, ఆయన అనేక ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతాలు చేసిన వాడని బరబ్బా వినుంటాడు. బరబ్బా గుండె పగిలిపోయి ఉంటుంది ఆ తరుణంలో. కానీ ప్రజలు బరబ్బాను కాదు, యేసునే సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి. ప్రజల అల్లరి ఎక్కువవుతున్నందున పిలాతు ఆజ్ఞను కూడా మీరి ప్రజలు ఏమైనా చేస్తారేమో అని పిలాతు చేసేది లేక నీళ్లు తెమ్మని చేతులు కడుక్కున్నారు. ఈ దోషము నా మీద నా పిల్లల మీద ఉండకూడదు అని చేతులు కడుక్కున్నారు. కానీ ప్రజలందరూ ఏమని కేకలు పెట్టారో తెలుసా? రోజు ఈ దోషము మా మీద మా పిల్లల మీద వచ్చినా పర్వాలేదు, ఆ దోషం మా మీద మా పిల్లల మీద రావాలని వాళ్ళు అరిచి కేకలు పెట్టి యేసును సిలువ వేయము, యేసును సిలువ వేయము, యేసును సిలువ వేయము అని అధికారిని ఏకకంఠంతో పట్టుపట్టి యేసయ్యను సిలువకు అప్పగించారు. ఆ తర్వాత పిలాతు చేసేది లేక కొరడాలతో కొట్టించడానికి అప్పగించాడు. ఆ తర్వాత ప్రజలే అంతకుముందు జరిగింది 6 న్యాయస్థానాల్లో యేసయ్యకి అన్యాయమే జరిగింది, అన్యాయపు తీర్పే జరిగింది. ఆ తర్వాత ఆ 5 స్థానాల్లో అన్యాయం జరిగింది. 6వ స్థానంలో కూడా అన్యాయపు తీర్పు. ప్రజల అలజడి అల్లరి ఎక్కువైపోయి ఏమీ చేసేది లేక మౌనంగా యేసయ్యను వదిలిపెట్టేసి వాళ్ళకు వదిలిపెట్టేస్తే వాళ్ళు దారుణంగా ఆయన్ని చిత్రహింస చేసి దారుణంగా కొట్టుకుంటూ దారుణంగా హింసిస్తూ ఆ యెరూషలేము వీధులలో ఈ కొంచెం వేడికి మనం తట్టుకోలేకపోతున్నాం. ఇతర దేశాలు వెళ్ళొచ్చిన బిడ్డలకు తెలుస్తుంది అక్కడ ఎంత దారుణమైన వేడి ఉంటుందో. ఆ దారుణమైన భయంకరమైన వేడిలో కాళ్ళకు చెప్పులు లేకుండా వస్త్రహీనుని చేసేసి ముఖం మీద ఉమ్మేసేవాడు ఒకడు, గడ్డపు వెంట్రుకలు పెరికేవాడు ఒకడు, చెల్లుమని కొరడాతో కొట్టేవాడు ఒకడు. దారుణంగా యేసయ్యను హింసించి దారుణంగా యేసయ్యను శిక్షించి చివరికి వారు కోరినట్టుగానే సిలువ వేసి ఆయన్ని చంపారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మరణించారు? ఆ రోజు చరిత్ర ప్రకారం మనం ఆలోచిస్తే బరబ్బా అనే ఒక దొంగను విడిపించడానికి. ఈరోజు ఆత్మీయంగా ఆలోచన చేస్తే నిన్ను నన్ను విడిపించడానికి, నా విడుదల కొరకు బలి అయిన నా దేవుని గొర్రెపిల్ల నీకు వందనాలని కృతజ్ఞతతో కూడిన మనసుంటే చిన్న ప్రార్థన. నీవు వధింపబడిన వాడవై మా పాప శిక్షను మోసుకొని నీవు వధింపబడిన వాడవై, వధింపబడిన గొర్రె పిల్లవై
ఆ త్యాగం నీ మనసులోకి వస్తే, ఆ త్యాగం నీ కళ్ళలోకి కనిపిస్తూ ఉంటే, నీ మనోనేత్రాలు తెరవబడగా ఆ శిలువ బలియాగం నీకు కనబడుతూ ఉంటే, కృతజ్ఞతతో యేసయ్యా నీకు వందనాలు, ఈ భూమి మీదకి మనుష్య రీతిగా నా కొరకు వచ్చావు, పుట్టావు నాయనా. ఈ భూమి మీద మనిషిగా నేను చేసిన అతిక్రమం, బరబ్బా అనే దొంగ దొరికిపోయాడు, నేను దొరకని దొంగను నాయనా. అనేక విషయాల్లో నేను దొంగిలించుచునే బ్రతుకుతున్న దొంగను నాయనా. నీ మాట వినని, నీ ఆజ్ఞలను అతిక్రమిస్తున్నా ఒక అక్రమదారుణ్ణి నాయనా. నన్ను క్షమించండి. ఇష్టమున్న వాళ్ళు కుడిచే పైకెత్తి, థ్యాంక్ యూ ఫాదర్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్యాయపు తీర్పు నీకు జరగాలి డాడీ. జరిగింది. అది నా దోష శిక్ష, అది నేను భరించవలసిన శిక్ష అయ్యా. నా కోసం బలి అయిన డాడీ, నా కోసం బలి అయిన యేసయ్యా, నా కోసం ప్రాణత్యాగం చేసిన యేసయ్యా నీకు వందనాలని చేతుల పైకెత్తి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. డాడీ నీకు వందనాలు, డాడీ నీకు వందనాలు. నా కోసం బలి అయిన నా తండ్రి, నా కోసం మరణ శిక్షను అనుభవించిన నా తండ్రి, నా కోసం పిడిగుద్దులు, నా కోసం ఉమ్ములు, నా కోసం ముళ్ళ ఆ కొరడ, నా కోసం ముళ్ళ కిరీటం, నా కోసం మేకులతో కొట్టబడి, ఎవరి కోసమో ఇది, ఎవరి కోసమో ఇది, నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే. డాడీ నా కోసం బలి అయ్యో. శ్రేష్టమైన నీ శరీరం 10,000 మందిలో గుర్తించదగిన సౌందర్యవంతుడా, సుందరుడా, మీ మనోనేత్రాలు తెరవబడగా మీరు శిలువ దర్శనాన్ని చూడొచ్చు. ఇప్పుడు మీ మనోనేత్రాలు తెరవబడగా మీరు శిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడొచ్చు. ఇప్పుడు ఆ ప్రాణ త్యాగం కొరకు వందనాలు. వచ్చింది నా కోసమే, మరణించింది నా కోసమే డాడీ. కృతజ్ఞతాస్తుతులతో నీ బంగారు పాదాల చెంత నన్ను, నా కుటుంబాన్ని సమర్పించుకుంటున్నాను డాడీ. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దొంగకు విడుదలొచ్చింది. నేటికి జరుగుతున్నది అదే అదే అదే. అందరం దొంగలమే, అందరం అపవిత్రులమే, అందరం దేవునికి ఇష్టం కానీ దేవునికి ఆయాసకరమైన బ్రతుకులు బ్రతికిన వారమే, బ్రతుకుతున్న వారమే. నేటికి
ప్రతిరోజు క్షమాభిక్ష పెడుతూనే ఉన్నాడు. నేటికి ప్రతిరోజు క్షమిస్తూనే ఉన్నాడు. నేటికి మన ఎడల ఆయన వాత్సల్యం ప్రతి దినము నూతనముగా విడుదల చేస్తూనే ఉన్నాడు. ఎంతైనా రుణస్థులమే. జీవిత కాలమెల్లా ఆయనకు రుణస్థులమే. ఆయన త్యాగానికి రుణస్థులమే. ఇక మూడో మాట, ఎందుకు పునరుత్థానుడయ్యాడు? ఎందుకు ఆ పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 18వ వచనం వరకు. మొదటి అధ్యాయం 14 నుంచి 18 వరకు అమ్మా. ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రభువును గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటిలో యేసుక్రీస్తు ప్రభుల వారి స్థానం అన్నింటిలో ప్రథమమే. సృష్టి ఆది నుంచి ఆయన ఉన్నవాడు. ఈ సృష్టిలో ప్రతిదీ కలగక ముందు నుంచే ఆయన ఉన్నవాడు. ఈ సృష్టిని చేసేటప్పుడు ఆయన కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రతి విషయంలోనూ ఆయనే ఆధిపత్యము వహించారు. ఆయనే అధికారిగా ఉన్నారు. ఆయనే ప్రథమ స్థానము ప్రతి విషయంలోనూ కలిగిన వారుగా ఉన్నారు. మీకు అర్థం అవ్వడానికి తల్లి చదివిన మాట, సంఘమునకు శిరస్సు ఆయనే. ఆమేన్. తల లేకుండా పని చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవకాశం ఉందా? అవకాశం లేదు. ఆయనే శిరస్సు. ఈ సంఘమనే క్రీస్తు ప్రభుల వారి శరీరం అంతటికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయనే. తల ఆయనే. మీ కుటుంబం ఆశీర్వదించబడాలి, మన సంఘము ఆశీర్వదించబడాలి, మన పరిస్థితులన్నీ మార్చబడాలి, మనం ప్రతి విషయంలో ఒక ఔన్నత్యాన్ని పొందాలి అని అంటే హెడ్గా ఎవరిని ఉంచాలి అంటే యేసయ్యను ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. శిరస్సుగా మనం ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే యేసయ్యకే ఇవ్వాలి. ఒకవేళ ఆ స్థానం నువ్వు తీసుకున్నా, ఆ స్థానం నేను తీసుకున్నా, ఆ సంఘమైనా ఆ కుటుంబమైనా వర్ధిల్లదు. కాబట్టి చాలా జాగ్రత్తగా తండ్రి అయిన దేవుడు ప్రతి విషయంలోనూ ఆధిపత్యము, అధికారము, ప్రథమ స్థానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎందుకు ఇచ్చారు అని అంటే ఆయన తండ్రితో పాటు మొదటి నుంచి ఉన్నవాడు. అంత మాత్రం కాదు, ఈ పునరుత్థానం విషయంలో కూడా ఆయనే ఆది.
అనగా మొట్టమొదటిగా పునరుత్థానుడై ఈ ప్రపంచ చరిత్రలో తిరిగి లేచిన వాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తి, పునరుత్థాన అధికారం, పునరుత్థాన అభిషేకం నీకును నాకును కలుగును గాక. హల్లెలూయా. అలా కలగాలంటే మనం ఏం చేయాలి? హెడ్గా ఎవరిని పెట్టుకోవాలి? యేసయ్య. పునరుత్థానపు ఆ శక్తి, ఆ బలం మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి కలగాలి అని అంటే తలగా మనం యేసయ్యను పెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుడే కుమారుడైన క్రీస్తు ప్రభుల వారికి ప్రథమ స్థానం ఇచ్చారు. ఒకవేళ ఇక ఎవరు లేవకూడదు నా కుమారుడా, మొదట నువ్వే లేవాలి. ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. ఆ తర్వాత మృతి నొందిన మనం కూడా ఒకరోజు లేపబడతాం. నేను మరలా తిరిగి లేస్తాను అని నిరీక్షణ కలిగిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. కుర్చీలోంచి లేవడం కాదమ్మా. కొంతమంది కుర్చీలోంచి లేవడం అనుకున్నారు, ఈ లేవడం కాదు. ఒకరోజు గ్యారంటీగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి గిట్టక తప్పదు. ఏదో ఒక రోజు మనము మరణిస్తామా? ఎక్కడే ఉంటామా? మరణిస్తాం. మరణించిన మన శరీరాన్ని తీసుకుని వెళ్ళి మట్టిలో అప్పగిస్తారు. మరణం లేఖనాలు నెరవేర్చబడి నిమిత్తం, ఆయన మరణం లేఖనాలు నెరవేర్చబడి నిమిత్తం, ఆయన రిజరెక్షన్ అనగా ఆయన పునరుత్థానం కూడా లేఖనముల నెరవేర్పే. ఈరోజు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన అనుభవాన్ని మాట్లాడుకుంటున్న మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్న వేళ శ్రద్ధగా గ్రహించాలి. వాక్య భాగంలో నుంచి ఆ మాటలు కూడా మనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి. మీకుందా స్త్రీలారా అంత ధైర్యం? అది పైగా పరిస్థితి ఏంటి అప్పుడు? ఎటువంటి పరిస్థితి? అక్కడున్న సిచ్యువేషన్ చాలా టఫ్ సిచ్యువేషన్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఉంది. అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసి చంపేసి ఆయనను సమాధిలో పెట్టి ఆ సమాధికి మరలా కాపలా కూడా పెట్టారు. ఆ సమాధికి కాపలా పెట్టిన వాళ్ళంతా చాలా దారుణమైన పరిస్థితి కలిగిన వాళ్ళు. అంటే యేసు అనే పేరిట ఎవరైనా కనబడితే ఒక భయానకమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి. మరణముతో అక్కడున్న ప్రజలు లేక ఆయన వెంబడించిన వారు ఆ ఒక భయంకరమైన దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనే అనుభవం. అలాంటి సమయంలో స్త్రీలు ధైర్యంగా తెల్లవారుజామున ఆయన సమాధిని చూడ్డానికి వెళ్ళారు. పునరుత్థానుడైన యేసు అనగా అప్పటికి ఆయన చెప్పినట్లుగానే లేచి ఉన్నాడు. అప్పటికి ఆయన చెప్పినట్లుగానే ఆయన ఏదైనా మాట చెప్తే తప్పకుండా మాట జరిగి తీరుతుంది. ఆమెన్ లేదా? ఆయన ఏదైనా మాట చెప్తే తప్పకుండా అప్రకారంగా జరిగి తీరుతుంది. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీ కొరకు ఏదైనా ఒక మాట సెలవిచ్చారో అది తప్పకుండా నెరవేర్చబడును గాక. నీ పిల్లల కొరకు ఏదైనా మాట చెప్పారో అది నెరవేర్చబడును గాక. నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు ఏది మాట ఇచ్చారో అది నెరవేరును గాక. ప్రవక్తల ప్రవచనాలు, లేఖనాలు నెరవేర్చబడినట్లుగా నీ జీవితంలో కూడా ప్రభు చెప్పిన ప్రతి మాట, ప్రతి వాగ్దానము నెరవేరును గాక. హల్లెలూయా. వస్తాడని చెప్పారు, పుడతాడని చెప్పారు, పుట్టాడు. చనిపోతాడు ప్రజల పాపముల కొరకని చెప్పి ప్రవచించి చెప్పారు, చనిపోయాడు. తిరిగి లేపబడడం అగత్యం, తిరిగి లేస్తాడు ఆయన, తప్పకుండా జరిగిద్ది పని అని చెప్పారు. ఆ ప్రకారంగానే తిరిగి లేచాడు. ఏం చూద్దామని ఈరోజు ఆరాధనకు వచ్చేవో కానీ నీకు వేరొక మహిమకరమైన అనుభవాన్ని పరిశుద్ధాత్ముడు చూపెట్టును గాక. నువ్వు ఏ ఆశతో ఈరోజు మందిరానికి వచ్చావో కానీ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్తే, గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్తే, గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేనని చెప్పగలిగితే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్త్రీలారా, మీరు ఏమి చూద్దామని ఈరోజు ఆరాధనకు వచ్చారో కానీ, ఏ ఆశతో ఆరాధనకు వచ్చారో కానీ, మీ ఆశ ఏమైందో కానీ, మీరు ఆశించిన దానికంటే అత్యధికమైన ఒక శ్రేష్టమైన ప్రత్యక్షత ఈ పగలు మీరు చూచుదురుగాక. బిడ్డలారా, ఈరోజు ఈ పగలు ఆరాధనకు వచ్చిన మీరందరూ ఏ ఆశతో మీరు అడుగు పెట్టారో, మీరు ఆశించిన దానికంటే అత్యధికమైన పరలోక ప్రత్యక్షత ఒకటి మీకు కలుగునుగాక.
కలిగింది కదా, కలిగింది కదా. డ్యామ్ డామ్ కాదు, డ్యామ్. డ్యామ్ ఎత్తినప్పుడు నీరు ప్రవాహంగా వచ్చినట్లుగా మీ నోట మాటలు వచ్చేస్తాయి. అందుకే మీకు దక్కిందా ధన్యత. మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి ఒకసారి. హల్లెలూయా. ఎంత ప్రయత్నించినా పురుషులంటే 23,000 మాటల మించి మాట్లాడలేరంట. 23,000 మాటల మించి మనం ఎంత ప్రయత్నించినా మాట్లాడలేమంట. ఈ స్త్రీలకు దేవుడిచ్చిన కృప ఏంటంటే 32,000 మాటల కంటే అధిక మాటలు మాట్లాడగలిగిన శక్తి వీళ్ళకే. అందుకే ఆ ప్రత్యక్షత స్త్రీలకే దొరికింది. నీ పిల్లలకు అడ్డుగా ఉన్న రాళ్ళు తొలగించబడబోతున్నాయి. నీకు అడ్డుగా ఉన్న రాళ్ళు తొలగించబడబోతున్నాయి. నీ కుటుంబానికి అడ్డుగా ఉన్న రాళ్ళు తొలగించబడబోతున్నాయి. నీ ఆత్మీయ జీవితంలో అడ్డుబండలు ఉన్న రాళ్ళు తొలగించబడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక దూతను ఆయన పంపబోతున్నాడు. విశ్వాసం ఉన్న చేతులు గట్టిగా చెప్పండి కొడుతూ ఆమేన్ అరుస్తారా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వాళ్ళు అనుకోలేదు, అసలు వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు అనుకున్నారంట, మనం వెళ్తున్నాం కానీ మన కొరకు రాయి పక్కకి ఎవరో పోర్లింతారు. చాలామంది ఇలాంటి సందేహాలతోటే మందిరానికి వచ్చారు. ఈరోజు చాలామంది ఇలాంటి ఆలోచనతో, ఇలాంటి బెంగతో, ఇలాంటి కలవరాలతోటే మందిరానికి వచ్చారు. మనం వెళ్తున్నాం కానీ మందిరానికి మన సమస్యకు పరిష్కారం ఉందా? మనం వెళ్తున్నాం కానీ దేవుని మందిరానికి మన సమస్యకు పరిష్కారం ఉందా? ఈ స్త్రీలు బయలుదేరేటప్పుడు అనుకున్నారంట, మనం వెళ్తున్నాం కానీ మన కొరకు రాయి ఎవడు పొర్లించు. కారణం అక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగానే ఉన్నారు. మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో లేరు. ఒక కుటుంబంలో ఇలాంటి పరిస్థితిలో కన్నీటితో వేదనతో వచ్చిన బిడ్డ, మొత్తం కుటుంబం అంతా నీకు వ్యతిరేకం. ఒంటరి పోరాటం. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళు అనుకుంటున్నట్లుగా నువ్వు అనుకున్నావు, నాకు సపోర్ట్ ఎక్కడా, నాకు సపోర్ట్ ఎక్కడా, నా సమస్యలు తొలగిపోతాయని నిరీక్షణ కలగడానికి నాకు ఎక్కడి నుంచి సపోర్ట్? పరిశుద్ధాత్ముడి పగటి వేళ మీతో నాతో చెప్తున్న మాట నేను కూడా చాలాసార్లు అనుకుంటాను. నేను కూడా చాలాసార్లు ఇలాగే అనుకుంటాను. కొందరిని చూసి వీళ్ళు నాకు సపోర్ట్ అనుకుంటే, వాళ్ళు నాకు ఎగ్నిస్ట్ అయినప్పుడు నేను అనుకుంటాను, అయ్యో నా సపోర్ట్ ఎగ్నిస్ట్ అయిందేంటి? కొన్ని పరిస్థితులు చూసి ఈ నెలలో నేను ఇలా దీవించబడతాను టార్గెట్స్ అనుకుంటే, నేను అనుకున్న టార్గెట్స్ అన్నీ రివర్స్ అవుతాయి. చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు నేను కూడా అనుకుంటాను, బాధపడతాను, బెంగ పెట్టుకుంటాను, నేను అనుకున్నట్లుగా జరగలేదేంటి? నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? నాకు సహాయం ఎక్కడి నుంచి? ప్రభు మీతో నాతో చెప్పే మాట, ఎస్ కన్నీరు వస్తే కన్నీరు కార్చొచ్చు. నా సహాయకుడా, కుడి చేయి పైకెత్తి చెప్పొచ్చు, నా సహాయకుడా. ఈ కన్నులలో కనికరము చూపగా తోడున్న వారు విడచి వెళ్ళగా నీవే నాకు చాలును ఆరాధనా యేసయ్యకే ఆరాధనా నా ప్రాణ ప్రియునికే ఆరాధనా. దరి చేరక సంద్రములో అలయగా అలలతో నా నామమునుగుచుండగా
అనుకున్నట్లుగా మీలో చాలామంది నిరాశకు లోనైపోయి నిరీక్షణ కోల్పోయి, ఒక అమ్మాయి వేరే ఎవరో అడుగుతున్నారట, ఈ యూట్యూబ్లో అది లైవ్ వెళ్తుంది కాబట్టి వివరాలు చెప్పను. ఒక అమ్మాయిని అడుగుతున్నారట, ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరిని అడుగుతున్నారట ఎవరో, మీకు ఎందుకింత పిచ్చి, ఎందుకు అసలు మీరు మానరు, మా ఇంట్లో కార్యక్రమాలు సైతం మానేసి చర్చికి వెళ్ళిపోవాలంటారు. ఆ పిల్లలిద్దరూ చెప్పారట, మాకు అడ్డుగా మరణం వచ్చింది, ఆ మరణం అనే రాత్రిని మా అమ్మ మేము చచ్చిపోతాం అనుకున్నాం. ఆ మరణం అనే అడ్డుబండను త్రోసివేసిన దేవుడు, త్రోసివేసిన ప్రేమ ఆ దైవజనులది, త్రోసివేసిన ప్రేమ ఆ సంఘ బిడ్డలందరిది అని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్పారంట. గట్టిగా చప్పట్లు పెడుతూ హల్లెలూయా హల్లెలూయా. సమ్టైమ్స్ నువ్వెంత డబ్బున్నవాడు అయినా కావచ్చు, నీకెంత బలగా ఉన్నా ఉండొచ్చు, కొన్ని అడ్డురాళ్ళు అలా అడ్డుగా నిలబడిపోయి ఎవరు పక్కకి త్రోయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు లేక లోన్లీనెస్, ఒంటరితనంతో కృంగిపోయి వేదన చెంది ఇక అవకాశం లేదు, నో ఆప్షన్ అనుకున్న పరిస్థితుల్లో ప్రైజ్ ది లార్డ్ ప్రభు చెప్పమన్నాడు, ఆశ నీకుంటే నీ కొరకు ఆల్రెడీ దేవదూతలను నేను పంపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆశ నీకుంటే బిడ్డలారా, ఆశ మీకుంటే మీ కొరకు దేవుడు దేవదూతల్ని పంపించాలనే ఆశ ఆయనకి. ఏ ఇబ్బంది, ఏ గలిబిలి, యేసును చూడాలన్న ఆశతో నీవు ఉంటే, ఆయన్ను చూడకుండా, ఆయన ప్రత్యక్షత నీకు కనబడకుండా అడ్డుబండలా నిలబడిందో, దానిని పక్కకు దొర్లించడం మాత్రమే కాదు, దాని మీద కూర్చుండి, దాని మీద అధికారం కలిగి ఒక ప్రత్యేకమైన ఒక దేవదూత, అలా అధికారం కలిగిన ఒక దేవదూత ఈ రోజు నుండి నీకు నాకు దేవుడే పంపించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. చదువమ్మా. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆమేన్. దేవదూత దిగొస్తే భూకంపం. పరిస్థితుల్లో ఇదే జరుగునుగాక. ఈ రోజు నుండి మీ పరిస్థితుల్లో ఇదే జరుగునుగాక. హల్లెలూయా. నెక్స్ట్ వర్డ్. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమము వలె తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఆమేన్. దేవుడే ఆయన దూతను పంపిస్తే, దేవుడే దిగి వస్తే, ఈ లోక సంబంధమైన కావలి వారెంత, నిన్ను బాధ పెట్టేవారెంత. ఆ దూతను చూసి ఆ కావలి వారు భయముతో వణికిపోయి చచ్చిన వారే వాళ్ళే అయిపోయారు, కోమాలకు పోయారంట. హల్లెలూయా. మిమ్మల్ని టార్గెట్ చేసి ఏ సమస్యల చేత ఎవరు వేధిస్తున్నారో వాళ్ళ సంగతి ఈ రోజు నుండి ప్రభువే చూచుకొనుగాక. వాళ్ళ విషయమై ప్రభువు నిలబడి ఒక గొప్ప కార్యము నీ పక్షమై చేయునుగాక. అతి త్వరలో నీ బ్రతుకులో ఒక అద్భుతాన్ని నువ్వు చూచుదువుగాక. తర్వాత మాట. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఈ మాట అందరూ గట్టిగా చెప్పండి. తాను చెప్పినట్లే, తాను చెప్పినట్లే, కుడి చేయి పైకెత్తి, తాను చెప్పినట్లే, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు. నీ దేవుడు మరణములో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పునరుత్థాన శక్తితో లేచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ దేవుని యొక్క పునరుత్థాన శక్తిని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతా ఉంది. ఏ సమస్య వేధించి కొంతకాలంగా పట్టుకుని ఉందో ఆ సమస్య నుండి విడుదల కలుగును గాక.
ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఒకటి రిలీజ్ అవును గాక, స్పిరిచువల్ బ్రేక్ త్రూ ఒకటి రిలీజ్ అవును గాక. నూతనమైన కృపా కార్యములతో తృప్తి నింపును. ఏం చెప్పాడు? నీ బ్రతుకులు ఈ అద్భుతం చేస్తానని చెప్పాడా? వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీ జీవితంలో ఈ గొప్ప కార్యం నేను చేస్తానని ప్రభువు చెప్పారా? అది తప్పకుండా చేస్తారు. తాను చెప్పినట్లు చేసే దేవుడు ఆయన. ఆమెన్, ఆమెన్. తాను చెప్పినట్లు నీకు ఇచ్చిన మాటను నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. చెప్పినట్లే లేచాడు. చాలా సమాధులు ఇశ్రాయేల్ దేశంలో, ఏ దేశంలోనో చూడండి, ప్రతి సమాధి మూయబడిన సమాధే. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్యను పెట్టిన సమాధి మాత్రమే తెరవబడిన సమాధి. నేటికి తెరవబడి ఉంది. గట్టిగా చప్పట్లు పెడుతూ, గట్టిగా చప్పట్లు పెడుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ఎస్ ఎస్. తను చెప్పినట్లే లేచాడు ఆయన, లేచాడు ఆయన. ఒకసారి 1 కొరింథీ 15:42 నుండి 58 వరకు. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదాము అనే మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆమేన్, ఆమేన్. ఈ మొదటి ఆదాము ప్రాణి, కడపటి ఆత్మ. ఆమేన్, ఆమేన్. మొదటి ఆదాము మనిషిగా దేవుడే తన చేతులతో చేశాడు. తన జీవాన్ని ఆ ఆదాములోనికి ఊదాడు. ఒక ప్రాణిగా దేవుని ఆత్మ దేవుని నాసికారంధ్రములలోనున్న ఆ జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే ఈ కడపటి ఆదాము ద్వారా ఆ పాపము నుండి విమోచనము మనకు లభించింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదాము మరణానికి కారణమైన పాపమును, శాపమును భూమి మీదకి తీసుకుని వస్తే కడపటి ఆదామైన మన ప్రాణప్రియుడైన యేసయ్య ఆ మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచిన గొప్పవారు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వర్డ్ చదువునాను. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెట్టివాడు. మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు. పరలోక సంబంధులను అట్టివారే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలా ఉందాం అనుకుంటున్నారు? గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఎలా ఉండాలి? పరలోక సంబంధమైన ఆశ, ఆలోచన కలిగిన వారముగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది. పాపపు శిక్ష, పాపపు ఆ దాస్యం, పాపపు ఆ కాడి మోపబడింది మొదటి ఆదాము ద్వారా. ఈ కడపటి ఆదాము ద్వారా ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా. అంటే ఆ పాపము నుండి విమోచన, విడుదల వచ్చింది. మొదటి ఆదాము ప్రాణి అయితే ఈ కడపటి ఆదాము
ఆత్మ ఆత్మ ఆత్మ. సో ఆ కింద వచనాల్లో కూడా ఇంకా చదవాలి, చదవనన్న. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఆమెన్. ఎంతమందికి ఉంది నిరీక్షణ? ఐ వాంట్ దట్. తొందరలో నేను ఆశపడుతున్నాను, నేను ఎంతో కోరుకుంటున్నాను. ఎప్పుడు తొందరలో ఆ మహిమ కలిగిన ఆ సమరూపానికి, ఆ మహిమ కలిగిన స్వరూపానికి మార్చబడతాను అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఈ మట్టి శరీరానికే ఈ బలహీనతలు, ఆమెన్. ఈ మట్టి శరీరానికే ఈ ఆకలి దప్పులు, ఈ మట్టి శరీరానికే ఈ కన్నీటి, ఈ బాధలు, వేదనలు. కానీ మహిమ శరీరం ధరించిన తర్వాత ఏమీ ఉండవు. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇవేమీ అక్కడ కనబడవు. నెక్స్ట్ వర్డ్. సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నెరవు, ఖేత అఖేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలియజేయుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో, గట్టిగా చదివినా, గట్టిగా చదివినా, ఇంకా నిమిషములో, ఇంటికాడ కేకలేసినట్టు, నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు చెందదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఈ నిరీక్షణ మనకున్నదే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుస్తామా? హల్లెలూయా. ఒకరోజు రాబోతోంది, బోరు మాగబోతోంది. ఒకరోజు రాబోతోంది, కడబోరు మాగబోతోంది. ఆ రోజు కొరకే ఈ భక్తి, ఆ రోజుకే ఈ ప్రయాస, ఆ రోజు కోసమే ఈ ఆశ, ఈ నిరీక్షణ. ఆమెన్. ఆ రోజు కోసమే ఈ ఎదురు చూపులు. ఆమెన్. ఈ ప్రయాస అంతా ఆ రోజు కోసమే. త్వరలోనే ఆ రోజు వచ్చునుగాక. నాకంటే ముందు వెళ్ళిన పరిశుద్ధులందరినీ నేను చూచుదునుగాక. మన ఆత్మీయ తల్లిదండ్రులు నరసింహరావు నాన్నగారిని, నిర్మలమ్మ గారిని, రమేష్ అన్నయ్య, గంగాధరం అంకుల్ గారిని, చాలామంది పరిశుద్ధులు చాలామంది వెళ్ళిపోయారు కదా. ఒకవేళ మీ అమ్మ, మీ నాన్న కూడా వెళ్ళిపోయారు నీకంటే ముందు. ఇప్పుడు నీ కుటుంబంలో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారేమో. ఉదయం 5 అయిపోయింది, ప్రార్థన ముగించుకుని అందరూ వెళ్ళేటప్పటికి ఆల్ నైట్ ప్రేయర్, వెలుగొచ్చేసింది. ఈ పాట ఎంత బాగా పాడేవారు. ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో.
చివరిగా వాగ్దానం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. అందరూ తీయాలి. అందరూ మైక్లో సమూయేలన్న చెప్తుంటే మనమందరం సమూయేలన్న వెనకాల ఈ మాటలు చెప్పాలి. 1:18 ప్రకటన గ్రంథము. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తర్వాత మాట. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాహిమని చెప్పేసి అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను చనిపోయాను, మరలా తిరిగి లేచాను, యుగయుగముల వరకు మీతో నేను ఉంటాను. యుగయుగములు నీతో నాతో సజీవంగా ఉండే ఆ ప్రియుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఎందుకు వచ్చాడు? మనుష్య రూపిగా మన కొరకు బలి అవ్వడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు మరణించాడు? ఆయన మరణం యొక్క అధికారము, మరణపు ముళ్ళును విరవడానికి, ఆ మరణం ద్వారా మనల్ని శాపం నుండి పాపం నుంచి విడిపించడానికి ఆయన మరణించాడు. ఎందుకు తిరిగి లేచాడు? ఆయనే ఆది సంభూతుడు, ఆయనే మొదటివాడు. కాబట్టి మొదటిగా ఆయన లేవాలి. ఆయన లేస్తే ఒకరోజు మనల్ని కూడా ఆయన మరలా లేపుతాడు. మరలా ఈ మాట అంటున్నాను, నీ వాళ్ళు ఎవరైనా నీకంటే ముందు వెళ్ళిపోయారా? వాళ్ళను నువ్వు చూడాలనే ఆశ, ఆలోచన నీకుందా? ఒకరోజు నువ్వు తప్పకుండా చూస్తావు. ఆ రోజు త్వరలో మనమందరము ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నాం. త్వరలో ఆ రోజు మనకు ప్రభు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి. ప్రభు పాదాల చెంత ఎవరికి వారి సమర్పణతో. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ అప్పా, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒకరోజు రాబోతోంది, ఆ రోజు నువ్వు ఎత్తబడతావమ్మా. పునరుత్థానం ముందు మరలా లేపబడతావు. పునరుత్థాన శక్తి, పునరుత్థాన అభిషేకం, పునరుత్థాన ఆ మహిమ ప్రభువు నీకు ఈరోజు ఇచ్చున్నారు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచింది నిన్ను ఆ పునరుత్థాన శక్తితో నింపడానికి. పరిశుద్ధాత్ముడా స్తోత్రం. నీ పిల్లలందరినీ దీవించండి. ఈరోజు వచ్చారో నీ పిల్లల వేదన, బాధ, కలవరం, కన్నీరంతా తొలగిపోవునుగా. నీ కృపా కార్యాలు నీ పిల్లల జీవితాల్లో జరుగునుగాక. కృపతో నింపమని పిల్లలు, చదువుకుంటున్న పిల్లలను, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు చేస్తున్న పిల్లలు, ప్రతి ఒక్క బిడ్డలను మీ దయ కలిగిన హస్తానికి అప్పగించి ఉన్నతమైన టార్గెట్స్ పెట్టుకొని ఉన్నతమైన చదువులు చదువుతున్న మా పిల్లలు దయ కలిగిన, కృప కలిగిన మీ హస్తానికి అప్పగిస్తూ ఇంతవరకు తోడై ఉన్నారు. యుగ యుగములు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, నేను మృతుడనైతిని గాని సజీవుడనై మరలా పునరుత్థానం ముందు లేచి నేను మీతో యుగ యుగాలు ఉంటాను, యుగ సమాప్తి వరకు ఉంటానని చెప్పిన దైవమా, వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి పిల్లలందరినీ ఆశీర్వదించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.